కేసు నెంబర్ 117/23 ముద్దాయి ఆకాష్ చోప్రా దివ్యల శాంతి అనే గవర్నమెంట్ స్కూల్ టీచర్తో అక్రమ సంబంధం పెట్టుకుని తను గర్భవతిగా ఉన్నప్పుడు దారుణంగా కత్తితో పొడిచి చంపాడని ముద్దాయిపై ఐపీసీ సెక్షన్ 302 హత్య 102B కుట్ర కింద కేసు నమోదైంది. ఎవరయ్యా శాంతి భర్త ఎవరు? నమస్తే సార్, నా పేరు దివ్యుల ప్రకాష్ అండి. సరే, నువ్వేం చేస్తుంటావు? నేను మూలపాడు గవర్నమెంట్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను సార్. సరే, నీకు శాంతికి పెళ్ళి ఎంతకాలం అయింది? 8 years అయింది సార్. ఆవిడ కూడా టీచర్ అన్నావు కదా, ఎంతకాలం నుంచి పనిచేస్తోంది? ఎక్కడ పనిచేస్తోంది? బీఎడ్ చేసి ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకని నేనే మా స్కూల్లో కాంట్రాక్ట్ బేసిక్ కింద టీచర్ జాబ్ ఇప్పించాను సార్. సరే, మీ ఆవిడకి ఆకాష్కి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని నీకు తెలుసా? తెలీదు సార్. ఆకాష్ డైలీ మా ఇంటికి ట్యూషన్కి వచ్చేవాడు, బాగానే చదివేవాడు, నాతో కూడా బాగానే ఉండేవాడు. ఆకాష్ మా ఆవిడతో క్లోజ్గా ఉంటున్నాడని ఇరుగు పొరుగు వాళ్ళు అప్పుడప్పుడు చెప్పేవారు సార్. కానీ నేను అది నమ్మలేదు. అది టీచర్ స్టూడెంట్ రిలేషన్లో చూసానే కానీ వేరేలా చూడలేదు. శాంతి కూడా నా దగ్గర ఇప్పుడు అలా బిహేవ్ చేయలేదు సార్. నన్ను బాగానే చూసుకునేది. పిల్లలు లేరని బాధ తప్ప మేము బాగానే ఉండేవాళ్ళం. ఒకరోజు సడన్గా శాంతి ప్రెగ్నెంట్ అయిందని చెప్పింది. 8 ఏళ్ళ తర్వాత నాకు పిల్లలు పడుతున్నారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫ్రెండ్స్ పార్టీ కూడా ఇచ్చాను సార్. కానీ అది ఆకాశ్ వల్ల వచ్చిన ప్రెగ్నెన్సీ అని నాకు తెలియదు సార్. సరే సరే, కేసు డీల్ చేసిన ఆఫీసర్ ఎవరయ్యా? సార్, ఐఎమ్ ఎస్ఏ ప్రతాప్ సార్. సరే, ఏం తెలిసిందయ్యా ఇన్వెస్టిగేషన్లో? సార్, 20వ తేదీ 10వ నెల 2023 గాంధీనగర్లో ఒక మర్డర్ జరిగినట్టు మాకు తెలిసింది సార్. తెలియగానే నేను నా టీంతో అక్కడికి వెళ్ళి క్రైమ్ స్పాట్ని చెక్ చేయగా బెడ్రూమ్లో రక్తపు మడుగులో శాంతి పడి ఉంది సార్. తన కడుపు కోసినట్టు ఉండి ఆ పిండం బయటకు వచ్చినట్టుగా ఉండి ఆ రక్తపు మడుగులో తన దారుణమైన స్థితిలో చనిపోయింది సార్. ఆ క్రైమ్ స్పాట్కి వెళ్ళి మేము సెర్చ్ చేస్తే మాకు ఏ క్లూస్ దొరకలేదు సార్. ఆ ఏరియాలో ఉండే సీసీటీవీ ఫుటేజ్ మేము చెక్ చేయగా ఎవరో ఆ ఇంటి గోడ నుండి దూకి వెళ్ళిపోయినట్టు ఒక రెడ్ టీషర్ట్ వేసుకున్నట్టు మాకు తెలిసింది సార్. ఆ లోగో డిజైన్ పట్టుకొని ఈకామర్స్ సైట్లో సెర్చ్ చేయగా ఆకాష్ అనే ఒక వ్యక్తి ఆ ఏరియాలో ఒక టీషర్ట్ పర్చేజ్ చేసినట్టు మాకు తెలిసింది సార్. వెంటనే తను తీసుకువచ్చి మా కస్టడీలో తను ఎంక్వైరీ చేయగా తెలిసింది ఏంటంటే మొదట తను తడబడిన నిజం ఒప్పుకున్నాడు సార్. చివరికి తనకి శాంతికి ఫిజికల్ రిలేషన్షిప్ ఉందని, తను పెళ్లి చేసుకోమని బ్లాక్మెయిల్ చేసిందని, అది తట్టుకోలేకే తను ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి తను మర్డర్ చేసినట్టు ఒప్పుకున్నాడు సార్. వాళ్ళిద్దరి మధ్య మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్స్, వాళ్ళిద్దరూ చేసుకున్న చాటింగ్స్ అవన్నీ ఇందులో ఉన్నాయి సార్. ఆల్రెడీ సబ్మిట్ చేశాను, చూడండి సార్. నువ్వేనా బాబు ఆకాష్ చోప్రా అంటే? అవును సార్, నేనే. నీ వయసు ఎంత? నువ్వేం చదువుతున్నావు? నాకు 17 years సార్. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. చనిపోయిన శాంతి నీకు ఎలా తెలుసు? ఎంతకాలంగా తెలుసు? శాంతి టీచర్ నాకు 2 yearsగా తెలుసు సార్. 9th క్లాస్లో ఉన్నప్పటి నుంచి నేను టీచర్ దగ్గరికి ట్యూషన్కి వెళ్ళేవాడిని. నీకు ఆ టీచర్తో రిలేషన్షిప్ ఏంట్రా? మేమిద్దరం లవ్ చేసుకున్నాం సార్. టీచర్తో నీకు లవ్ ఏంట్రా? సార్, నాకు స్కూల్ డేస్ నుంచి శాంతి టీచర్ అంటే చాలా ఇష్టం. టీచర్ కూడా నాతో బాగా మాట్లాడేది. నాకు మార్కులు బాగా వచ్చినప్పుడు బుగ్గగిల్లుతూ హగ్ చేసుకుంటూ బాగా మెచ్చుకునేది. ఒకరోజు నా బర్త్డేకి కేక్ తీసుకెళ్ళిస్తే బొగ్గ మీద ముద్దు పెట్టి విష్ చేసి డ్రెస్ చాలా బాగుంది, ఐ లైక్ యూ అని విష్ చేసింది సార్. అప్పటి నుంచి నాకు అలా టీచర్ మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. నేను బాగా చదువుతానని టీచర్ కూడా నాతో తాకుతూ క్లోజ్గా మాట్లాడేది. అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ టీచర్ నాకు పడిపోయిందని చెప్పేవాళ్ళు. టీచర్ నన్ను ఒక్కనే అలా తాకుతూ మాట్లాడేసరికి నేనంటే ఇంట్రెస్ట్ ఉందని అనుకొని ఒకరోజు ఇంటికి వెళ్ళి ఫ్లేవర్, డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్ చేశాను. టీచర్ నవ్వుతూ పువ్వు తీసుకొని చాక్లెట్ నా నోట్లో పెట్టింది. తర్వాత నన్ను ఒక్కనే ట్యూషన్కి రమ్మంది. నేను వెళ్ళాను. అలా మా ఇద్దరు రిలేషన్షిప్ స్టార్ట్ అయింది సార్.
సరే, ఆవిడ నువ్వే చంపాను ఒప్పుకుంటున్నావా? బ్లాక్మెయిల్ చేసిందని చెప్పేవాడు కదా, తను నిన్ను ఎందుకు అలా చేసింది? మా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బాగానే ఉండేది సార్. తన కోసం ఇంట్లో డబ్బు తీసుకొని చీరలు నగలు కూడా కొనిచ్చాను సార్. ఓర్ని, ఆ తర్వాత? ఫస్ట్ అంతా బాగుంది సార్. ఆ తర్వాత నేను ఇంటర్ జాయిన్ అయ్యాక కాలేజీలో ఒక అమ్మాయి పరిచయం అయింది సార్. ఆ తర్వాత నేను టీచర్తో మాట్లాడడం తగ్గించేశాను. డైలీ ఫోన్ చేసి టార్చర్ పెట్టేది సార్, తన దగ్గరికి ఎందుకు రావడం లేదని. ఆ తర్వాత నేను నా గర్ల్ ఫ్రెండ్ బైక్ పైన తిరగడం టీచర్ చూసింది సార్. అప్పుడు నాకు ఫోన్ చేసి తను ప్రెగ్నెంట్ అని, అది నా వల్లే జరిగిందని, తన దగ్గరికి ఎప్పటికీ రాకపోతే నేను ట్యూషన్కి వచ్చిన రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో కూల్ డ్రింక్లో మత్తు ట్యాబ్లెట్లు ఇచ్చి తనను రేప్ చేశానని కేసు పెడతానని నన్ను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది సార్. తర్వాత ఎలాగైనా తనను వదిలించుకోవాలని డిసైడ్ అయ్యి చంపేయాలని నిర్ణయించుకున్నాను సార్. ఒక కత్తి తీసుకొని నా దగ్గర పెట్టుకొని టీచర్ ఇంటికి వెళ్దాం అనుకుంటే అక్కడ వాళ్ళ అమ్మ కూడా ఉందని తెలిసి ఆగిపోయాను సార్. తర్వాత టీచర్ ఒకరోజు ఫోన్ చేసి మా అమ్మ బయటికి వెళ్ళింది, నువ్వు రా అని చెప్పగానే ఛాన్స్ దొరికింది కదా అని కత్తితో తన ఇంటికి వెళ్ళాను. వెళ్ళగానే టీచర్ నా మీద పడిపోయి ముద్దులు పెట్టడం స్టార్ట్ చేసింది. నేను వెంటనే తెచ్చుకున్న కత్తితో టీచర్ పొట్టలో 4-5 సార్లు పొడిచి ఆ కత్తి తీసుకొని వెనక్గోడ దూకి పారిపోయాను సార్. టీచర్ నా మీద కేసు వేస్తే కెరియర్ నాశనం అయిపోతుందేమో అనే టెన్షన్లో తొందరపడి అలా చేశాను సార్. కావాలని చేయలేదు సార్. ఇప్పుడు నీ కెరీర్ ఏమైనా బాగుందా? ఇంక జైల్లోనే నీ కెరీర్ అంతా. చేసిందంతా చేసి ఏడుపోవటి ఇంకా అబ్బా. కేసును పూర్తిగా పరిశీలించిన తర్వాత ముద్దాయి ఆకాష్ చోప్రా కావాలనే దివ్యల శాంతిని దారుణంగా పొడిచి చంపాడని ఈ కోర్టు నమ్ముతూ, ముద్దాయి ఆకాష్ ఇంకా మైనర్ కావడంతో అతనికి జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015 ప్రకారం 3 సంవత్సరాలు జువెనైల్ హోమ్లో ఉంచాలని కోర్టు ఆదేశిస్తోంది. కేసు నెంబర్ 9/23. ముద్దాయి గంగుల అశోక్ తన మరదలు పరిమి సౌమ్య అనే అమ్మాయిని అబద్ధపు మాటలు చెప్పి తీసుకుపోయి తన చావుకు కారణమయ్యాడని ఐపీసీ సెక్షన్ 362 మరియు సెక్షన్ 302, 420, 120B కింద కేసు నమోదు చేయబడింది. ఈ అశోక్ వైఫ్ ఎవరమ్మా? నమస్తే సార్. నీకు అశోక్తో పెళ్ళి ఎంతకాలం అయింది? 2018 జనవరిలో అయింది సార్. మాకు ఒక పాప బాబు కూడా ఉన్నారు సార్. ఓకే. మీ చెల్లి సౌమ్య చావుకి మీ ఆయనే కారణం అని అంటున్నారు. మీ చెల్లితో మీ ఆయనకి ఏమన్నా గొడవలు కానీ ఇల్లీగల్ అఫైర్స్ కానీ ఉన్నాయా? వాటి గురించి నీకు ఏమన్నా తెలుసా? అంటే సార్ అది చెప్పమ్మా, క్లియర్గా చెప్పు, నీళ్ళు నవ్వకుండా. ఓవర్ టైం వేస్ట్ చేయకు. వాళ్ళిద్దరికీ కొంతకాలం ఎఫ్ఐఆర్ నడిచిన మాట నిజమే సార్. మా ఆయన చంపంత రాక్షసుడు అయితే కాదు సార్. వీళ్ళు కావాలనే మా ఆయన ఇరికిస్తున్నారు సార్. నాకు అశోక్కి పెళ్ళైన తర్వాత హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాం. నేను మా అమ్మ ఒకరోజు బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉందని వెళ్ళాం సార్. ఆ టైంలో ఇంట్లో మా చెల్లి మా ఆయన ఇద్దరే ఉన్నారు. సగం దూరం వెళ్ళాక ఫోన్ మర్చిపోయానని ఇంటికి వెళ్తే అక్కడ మా ఆయన మా చెల్లి ఒకే బెడ్రూమ్లో కనిపించారు సార్. ఆ తర్వాత పెద్ద గొడవ అయింది. వాళ్ళ అమ్మ నాన్న మా చుట్టాలందరూ కలిసి మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పి మమ్మల్ని ఒప్పించి మా చెల్లిని మా అమ్మ వాళ్ళతో పంపించేశారు.
కానీ ఆ తర్వాత కూడా ఒకరోజు మా ఆయన సౌమ్యతో వీడియో కాల్లో అసభ్యకరంగా మాట్లాడుతూ దొరికాడు సార్. మళ్ళీ పెద్ద గొడవ జరిగి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతుంటే ఏడుస్తూ కాళ్ళు పట్టుకుని బతిమలాడి పిల్లల మీద ఒట్టు పెట్టి మళ్ళీ ఇలాంటి పనులు చేయను అని ఏడిస్తే పిల్లల జీవితం పాడైపోతుందేమో అని ఊరుకున్నాను సార్. ఇంకప్పటి నుంచి తను సౌమ్యతో మాట్లాడడం పూర్తిగా మానేశాడు సార్. తర్వాత కొన్ని రోజులకి సౌమ్య కిరణ్ అనే అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఇలా జరిగేసరికి మా ఆయన మీద లేనిపోని నిందలు వేస్తున్నారు సార్. సౌమ్య భర్త కిరణ్ ఎవరయ్యా? నేనే సార్. చెప్పయ్యా, నువ్వేం చేస్తుంటావు? సార్, నాకు ఆటోనగర్లో మెకానిక్ షెడ్ ఉంది. ఓకే, మీ ఇద్దరికి లవ్ మ్యారేజా? అమ్మాయి నీకు ఎలా తెలుసు? నేను డిగ్రీ చేసేటప్పుడు సౌమ్య నా క్లాస్మేట్ సార్. మేమిద్దరం అప్పటి నుంచే ప్రేమించుకున్నాం సార్. తర్వాత పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. సరే, ఈ అశోక్ నీకు ఎలా తెలుసు? మొదట్లో మమ్మల్ని అందరూ దూరం పెట్టారు సార్. ఒకరోజు ఈ అశోక్ మా ఇంటికి వచ్చి కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేశాడు సార్. ఆ తర్వాత నుంచి అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు సార్. ఓకే, సౌమ్య కనబడకుండా పోయిన రోజున ఏం జరిగిందో నీకు గుర్తుందా? ఆ రోజు అశోక్ మా ఇంటికి వచ్చి సౌమ్య పేరెంట్స్ తనని కలవాలంటున్నారని చెప్పాడు సార్. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సౌమ్యని అతనితో పంపించాను సార్. ఇలా పంపించిన తర్వాత 2 రోజులైనా సౌమ్య నాకు ఫోన్ చేయలేదు సార్. నేను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈ అశోక్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. నాకు డౌట్ వచ్చి సౌమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మేము అసలు సౌమ్యని పిలవలేదని, తను ఇక్కడికి రాలేదని చెప్పారు సార్. అశోక్ని అడిగితే అసలు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నాడు సార్. నాకు భయం వేసి ఏం చేయాలో తెలియక పోలీస్ స్టేషన్లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను సార్. తర్వాత ఊరి చివరి తోటలో శవం దొరికింది సార్ తనది. కిరణ్, కంట్రోల్ యువర్. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఎవరయ్యా? నేనే సార్. ఐఎమ్ ఎస్ఐ గిరిధర్. చెప్పండి, మీ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది? కిరణ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే నందిగామ అడవి ప్రాంతంలో సగం కాలిన శవం దొరికింది సార్. పోస్ట్ మార్టం చేసి డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత చనిపోయింది సౌమ్యనే అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నాం సార్. తర్వాత కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ లాయర్ గారికి సబ్మిట్ చేశాం సార్. ఏంటయ్యా, ఏంటిది? ఇక్కడ క్లియర్గా నీ సెల్ ఫోన్ లొకేషను, నీ ఫింగర్ ప్రింట్స్, హైవేలో మీరిద్దరూ వెళ్ళిన సీసీటీవీలో ఫుటేజీ అన్నీ ఉన్నాయి. ఎందుకు అమ్మాయిని అంత దారుణంగా చంపావు? సార్, సౌమ్య నేను లవ్ చేసుకున్నాం సార్. తన పేరెంట్స్ నా వైఫ్ మమ్మల్ని విడదీశారు సార్. తర్వాత తను ఇంకొకరిని లవ్ చేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది సార్. నేను అది తట్టుకోలేకపోయాను సార్. అందుకే చిన్నగా మళ్ళీ వాళ్ళతో పరిచయం పెంచుకున్నాను. తర్వాత సౌమ్య నాతో వచ్చేయమని కాళ్ళు పట్టుకుని బతిమాలాను సార్. ఎంత చెప్పినా నా మాట వినలేదు. ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దని నన్ను బ్లాక్లో పెట్టేసింది. అంతలా ప్రేమించిన నన్ను మోసం చేసేసరికి తట్టుకోలేకపోయాను సార్. ఆ కోపంతో ఇంట్లో వాళ్ళు రమ్మన్నారని తీసుకెళ్ళి కర్రతో తల మీద కొట్టి తెచ్చుకున్న పెట్రోల్తో కాల్చి చంపేశాను సార్. ఏంటి, నువ్వు అసలు మనిషివేనా? ఆ అమ్మాయి నిన్ను ఏం మోసం చేసిందిరా? కేసును పూర్తిగా పరిశీలించిన తర్వాత ముద్దాయి అశోక్ కావాలనే
సౌమ్యను తీసుకెళ్లి కాల్చి చంపేశాడని ఈ కోర్టు నమ్ముతూ ముద్దాయి అశోక్ ఐపీసీ సెక్షన్ 359, 362 మరియు ఐపీసీ సెక్షన్ 302 కింద 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తోంది.